Daily. Taste the Daily. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీది అని పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయం చేరుకుని ఫర్నిచర్ మొత్తం బయట వేసి తగలబెట్టారు. ఇందిరమ్మ భవన్ పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో అక్కడ అంతా గందరగోళం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని అందరినీ వారించారు. ఆవేశంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోబోయిన బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు మోహరించారు. ఇప్పటికే స్పెషల్ బెటాలియన్లతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. భవనంపై దాడికి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున అయితే దాడికి నిరసన చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ కార్యాలయం ఉన్నటువంటి ఈ యొక్క ఆ ఫర్నిచర్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేసి బయటపడేసి వాటిని అన్నింటినీ కూడా ఆ పెట్రోల్ బస్ తగలబెట్టినటువంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. ఈ రోజు ఈ సంఘటనతో అయితే పెద్ద ఎత్తున అయితే నిరసనలు చేపట్టారు. వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే నిరసన చేపట్టారు. ఈ పట్టణం మణుగూరు పట్టణం మొత్తం కూడా ఈ యొక్క సురక్ష బస్ స్టాండ్ నుంచి ఈ యొక్క అంబేద్కర్ సెంటర్ వరకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసనలు చేపట్టడం అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మోహరించిన పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఇక్కడ పోలీస్ సిబ్బంది అయితే పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేసిన బారిగేట్లు ఈ యొక్క ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా అయితే పెద్ద ఎత్తున అయితే బారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నలుమూలల నుంచి కూడా దాదాపు 600 మంది పోలీసులు కూడా ఈ యొక్క బందోబస్తులో నిర్వహిస్తున్నారు. దాదాపు 20 మంది పోలీస్ అధికారులు అంటే సిఐలు కావచ్చు ఎస్ఐలు కావచ్చు పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పెద్ద ఎత్తున అయితే మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే స్పెషల్ పార్టీ పోలీసు కావచ్చు ఇటు టీఎస్ఎస్పీ పోలీసులు కావచ్చు పెద్ద ఎత్తున అయితే ఇక 8 మండలాలకు సంబంధించిన పోలీసులంతా కూడా ఈ యొక్క పహారా కాస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఈ యొక్క పోలీసు అయితే భారీ ఎత్తున అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రేగ కాంతారావు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలంతా కూడా నిరసన చేపడుతున్నారు. ఇటు కాంగ్రెస్ వర్సెస్ ఇటు బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున అయితే నిరసనలు చేపడుతున్నారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మాదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు తెలుపుతుంటే మరోపక్క కాంగ్రెస్ నాయకులు 2009లో ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఈ యొక్క దాత ఇచ్చిన నేపథ్యంలో అయితే ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని కొనసాగించాము. ఆనాడు రేగ కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం ఆ రోజు నుంచి కూడా ఇందిరమ్మ పథకం కింద ఈ యొక్క బిల్డింగ్ ని నిర్మించడం జరిగిందని ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ యొక్క 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రేగ కాంతారావు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొని అభివృద్ధి అనే పేరుతో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆనాటి నుంచి కూడా ఈ యొక్క కాంగ్రెస్ సంబంధం లేకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన బిల్డింగ్ తెలంగాణ భవన్ కూడా పేరు మార్చి ఈ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పలుమార్లు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా నిరసనలు చేపట్టారు. అప్పుడు ప్రతిఫలన లేకపోవడం మరలా కాంగ్రెస్ హయాంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో అయితే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ రోజు జరిగినటువంటి వందలాది మంది కార్యకర్తలు అయితే ఈ యొక్క నిరసన చేపట్టడంతో అయితే ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఆందోళన ఉధృతంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా గడిచినటువంటి 22 నెలల్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాది అనే రాని పక్షి ఈ రోజు రావడంతో అయితే పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆ యొక్క భవనానికి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి పెయింటింగ్లు చెరిపేయడం కావచ్చు ఇటు అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు చించేసి వాటి కూడా తగలబెట్టి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన జెండాలు పాతి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జెండాలు పాతి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని మాకు అప్పజెప్పేంత వరకు కూడా ఇక్కడ నుంచి విరమించేది లేదంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో అయితే జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ పర్యవేక్షించడానికి మరి కొద్దిసేపట్లో వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ డిఎస్పీలు కావచ్చు సిఐలు కావచ్చు ఎస్ఐలు కావచ్చు పెద్ద ఎత్తున అయితే పహారా కాస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టబడుతుంది. చూడాలి ఈ రోజు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రేగ కాంతారావు వస్తే అతన్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆయన అదుపులో తీసుకొని ఈ యొక్క సద్దుమణిగా ప్రయత్నం చేస్తారా లేకపోతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీజేపీకి సంప్రదింపులు చేస్తారా వేచి చూడాల్సింది. ఇది కూడా తాజా కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు తిరుపతిరావు జీటీ న్యూస్ మణుగూరు నుంచి.